అంతర్జాతీయ ప్రమాణాలతో విఆర్ హై స్కూల్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు జరిగే ఈ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులతో మంత్రి లోకేష్ ముఖాముఖి నిర్వహించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం విఆర్ హై స్కూల్ మూసివేసిందని, తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ స్కూల్ తిరిగి ప్రారంభం చేయడానికి చర్యలు తీసుకున్నానని, ఈ స్కూల్ పనులు నారాయణ గ్రూప్ అలాగే ఎన్సీసీ గ్రూప్ కలిసి పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించామంటున్న పురపాలక శాఖ మంత్రి నారాయణతో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. విద్యార్థులకి విద్యను అందించే విధంగా నెల్లూరు నగరంలో ఉన్న విఆర్ హై స్కూల్ని అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి చేశారు. రేపు విద్యాశాఖ మంత్రి లోకేష్ నా చేతుల మీదుగా ఈ స్కూల్ ప్రారంభోత్సవం కానుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనతో మాట్లాడడానికి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మనతో ఉన్నారు. అన్నిటి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పేద విద్యార్థులకి విద్య అందించే విధంగా ఈ స్కూల్ టేకప్ చేసి అద్భుతంగా తీర్చిదిద్దారు. రేపు లోకేష్ గారి పర్యటన ఎలా ఉంది? ఎన్ని గంటలకు ఓపెనింగ్? ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా ఈ విఆర్ హై స్కూల్ ఏదైతే 1879లో స్టార్ట్ అయింది, 150 ఏళ్ళు పైన చరిత్ర కలిగింది. దానికి గత ప్రభుత్వం మూసేసి ఉంది. దాన్ని రీఓపెన్ చేస్తామని చెప్పడం, మాట చెప్పిన ప్రకారం దీన్ని చక్కగా అటు నారాయణ గ్రూప్ మా పిల్లలు ప్లస్ ఎన్సీసీ ఇద్దరు కలిసి యాక్చువల్ దీన్ని చక్కగా తీర్చిదిద్ది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు. విద్యాశాఖ మంత్రికి యాక్చువల్గా ఈ విషయాన్ని చెప్పగానే ఈ స్కూల్ వెంటనే ఆయన పర్మిషన్ కూడా శాంక్షన్ చేశారు. వారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీచర్లు కూడా యాక్చువల్గా అలాట్ చేశారు. ఒక 1050 మంది పిల్లలు ఒకే రోజు అడ్మిషన్ అయ్యారు. పేదలు, నిరుపేదలు దాదాపు 5000 మంది అప్లై చేశారు. అయితే 1050 మందికి ఇవ్వగలిగాము. మిగతా స్కూల్స్ కూడా నెల్లూరు లేదున్నాయి, వాటిని కూడా ఇదే విధంగా డెవలప్ చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక రచించాం. అటు మూలాపేట స్కూల్ ఏదైతే ఉందో దాన్ని డిఎస్ఆర్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ చేయడానికి ముందు వచ్చారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ చేయడానికి ఆర్ఎస్ఎస్ స్కూల్ని ముందుకు వచ్చారు. అదేవిధంగా గుంటపడి కూడా ఒక స్కూల్ చేస్తారు. ఈ విధంగా నెల్లూరులో ఉన్న హై స్కూల్స్ అన్నిటి ఈ రన్నింగ్లో పూర్తి చేస్తాం. మిగతా స్కూల్ని రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. పిల్లలకి చక్కటి ఎడ్యుకేషన్ ఇవ్వటమే మెయిన్ టార్గెట్. పేరెంట్స్ వెరీ హ్యాపీ. దీన్ని రేపు ఉదయం 9 గంటలకి గౌరవమైన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వచ్చి దీన్ని ఇనాగరేషన్ చేసి విద్యార్థులతో పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడి యాక్చువల్గా ఈ ప్రోగ్రాం పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అడ్మిషన్ తీసుకున్నారు? ఇక్కడ పిల్లలకి ఎటువంటి ఫెసిలిటీ ఇస్తున్నారు? ఇక్కడ నర్సరీ నుంచి యాక్చువల్గా 9th క్లాస్ వరకు ఇది పెట్టామండి. నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ ఉంటుంది. కంటిన్యూషన్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఉంది. ఆ విధంగా నర్సరీ టు 12th ఉండే విధంగా యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. చక్కని ల్యాబ్స్, చక్కని క్లాస్ రూమ్స్, చక్కని ఎక్విప్మెంట్, చక్కని ప్లే గ్రౌండ్ అన్ని ఏర్పాటు చేయడం. సార్, పిల్లల్ని నెల్లూరు నగరంలో చుట్టుపక్కల తీసుకున్నారు. ఇక్కడ అడ్మిషన్కి వాళ్ళ రాకపోకలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ ఫుడ్కి ఎటువంటి ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నారు? ఎవరైతే పిల్లలు రాలేరో వాళ్ళకి యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేస్తామండి. ఫుడ్ కూడా ఇందులో ఎక్కువగా పిల్లలు ఈ పాసి పని చేసుకునే వాళ్ళ పిల్లలు, ఉదయాన్నే వర్క్స్కి వెళ్ళిపోయే కూలీ 4 పిల్లలు, తల్లిదండ్రులు లేనట్టు పెట్టాం. అందుకని బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే యాక్చువల్గా ఏర్పాటు చేస్తున్నాం. లంచ్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటుంది. పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇచ్చే యూనిఫామ్తో మరొక 4 జతలు యూనిఫామ్ నారాయణ గ్రూప్ వాళ్ళు ఇస్తున్నారు. యాక్చువల్గా ఎవరైతే పిల్లలు సైకిళ్ళలో రాగలరో వాళ్ళకి సైకిల్ కూడా నారాయణ గ్రూప్ మా పిల్లల్ని ఇవ్వన్నాను. ఆ విధంగా ఈ స్కూల్ని టేకప్ చేయాలి. ఎందుకంటే ఈ స్కూల్లో నేను చదివి ఉన్నత స్థితికి వచ్చాను కాబట్టి నాది నైతిక బాధ్యతగా అప్డేట్. ఈ రోజు నుంచి రొట్టెల పండుగ స్టార్ట్ అయింది. రొట్టెల పండుగలో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బారాషాహి దర్గాలో ఎక్కడైతే రొట్టెల పండుగ సన్నాలు జరుగుతుందో దానికి అన్ని ఏర్పాట్లని అధికార యంత్రాంగం చేశారండి. రెగ్యులర్గా లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. చాలా చక్కగా జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ కావచ్చు చక్కగా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 9 గంటలకి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఉదయం 9 గంటలకు వీఆర్ఎస్ స్కూల్లో ప్రారంభమవుతుంది. వీఆర్ఎస్ స్కూల్లో అనేక మంది పేద విద్యార్థులు ఎవరైతే ఇండల్లో పాస్ పని చేసుకున్న వాళ్ళు కావచ్చు, కూలి నెల పనులు చేసుకున్న కావచ్చు, ఇలాంటి వారికి ఇక్కడ విద్యను అందించడం జరుగుతుంది. పిల్లలకి రాని వాళ్ళు ఏదైతే దూర ప్రాంతాల నుంచి నెల్లూరు నగరం చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా రాని వాళ్ళకి వసతి అదే వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం, ట్రావెలింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ పిల్లలకి ఫుడ్ కానీ వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. సైకిల్ వచ్చి పిల్లలకు కూడా నారాయణ గ్రూప్ సంస్థ ద్వారా సైకిల్ ఇస్తున్నాం. ఎవరైతే దగ్గరగా ఉన్న పిల్లలు సైకిల్లో వస్తారు వాళ్ళకి అందరూ కూడా సైకిళ్ళు నారాయణ గ్రూప్
నారాయణ స్కూల్ ద్వారా మా పిల్లలు అందిస్తారు. అదేవిధంగా ఫుడ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏర్పాటు చేస్తున్నాం. రేపు ఉదయం 9 గంటలకి విద్యాశాఖ మంత్రి ద్వారా ఈ స్కూల్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు ఈ స్కూల్ ఈ సంవత్సరం ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రారంభం కూడా తెలియజేస్తారు. అదేవిధంగా స్వర్ణాల చెరువులు ఈ రోజు బారాషాహి దర్గాలో ఏర్పాటైన రొట్టెల పండుగ వస్తున్న భక్తులకి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు కనుక ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి సేదరెడ్డి ఆధ్వర్యంలో కూడా అక్కడ పరిసర ప్రాంతాలకు శుభ్రం చేస్తూ ఇప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సమీక్షలు చేస్తూ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారని కూడా నారాయణ తెలియజేస్తారు. కెమెరామెన్ చలపతో కృష్ణ 6 టీవీ నెల్లూరు.